నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధించింది. సీఎంగా రేవంత్ రెడ్డి అలాగే మరొక 11 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక బీజేపీ పార్టీ వాళ్ళు ప్రొటెం స్పీకర్ విషయంలో కొన్ని ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. చివరికి ఎవరైతే స్పీకర్ ఉంటారో స్పీకర్ ఆధ్వర్యంలోనే వారికి సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి అసెంబ్లీ అయితే నడుస్తూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా ఇప్పటికీ చాలా విషయాలపైన అవగాహన తీసుకోవడానికి అలాగే ఎట్లా ఉంది అని తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో సమీక్షలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అద్దంకి దయాకర్ మనతో పాటుగా ఉన్నారు. అసలు ఏం జరగబోతుంది, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతుంది అనేటువంటి విషయాన్ని చర్చిద్దాం. అన్న, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. రెండు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేసినామని చెప్తున్నారు. నిజంగానే అమలు అవుతున్నాయా గ్రౌండ్ లెవెల్లో అవి? థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ చెప్పినందుకు. ఫస్ట్ రెండవది ఏంటంటే రెండు గ్యారంటీల అమలు అనేది మొట్టమొదలుగా మొదలైనవి. ఇంకా 4 అంశాలు ఉన్నాయి. 4 అంశాల కింద సబ్-హెడ్స్ ఉంటాయి. ఇప్పుడు మహాలక్ష్మి పథకం అంటే ఒకటేమో 2500, రెండోది ఇల్లు, మూడోది 200 యూనిట్ల వరకు వాళ్ళకు కరెంటు బిల్లు, 4వది బస్సు ఫ్రీ మహాలక్ష్మి పథకం కింద ఉండే. అంటే ఒక్కొక్క హెడ్ కింద కూడా సబ్ ఉంటాయి కాబట్టి సో వాటిలలో ఇప్పుడు ఒకటి మొదలైంది. సో ఇంకొకటి ఏంటిది మేజర్గా అడుగుతున్నది రైతు భరోసా. సో రైతు భరోసా మీద కూడా సమీక్షలు జరుగుతున్నాయి. ఉన్న నగదును బట్టి ఇమ్మీడియట్గా దాంతోపాటు మనకు ఆర్థిక అంశంలో ప్రధానంగా వస్తున్నది పెన్షన్లు, తర్వాత జీతాలు ఎట్ ఏ టైం ఫస్ట్ కేసు, ఇవన్నిటి మీద కూడా రివ్యూ జరుగుతున్నది. డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి డబ్బుతో కూడుకున్నాయి కావు పూర్తిగా, అంటే అది లేటర్ అని కూడా మనం చెల్లించవచ్చు. కానీ నగదుతో కూడుకున్న అంశాల్లో ముందు వాటిని బైఫర్కేట్ చేసి 100 రోజుల్లోపు వాటిని 6 గ్యారంటీలకు సంబంధించిన ఉప అంశాలను కూడా ఏ విధంగా కన్క్లూడ్ చేయాలని దాని విషయంలో ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి పనులు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే చెప్తున్నారు. నిజంగానే అట్లా అనిపిస్తుందా? రాజశేఖర్ రెడ్డితో పోల్చుకున్నా, రోసాయితో పోల్చుకున్నా, కిరణ్ కుమార్ రెడ్డితో పోల్చుకున్నా, మొన్నటి వరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్తో పోల్చుకున్నా రేవంత్ రెడ్డిలో ఏమైనా కొత్తదనం కనబడుతుందా? అంటే ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అనుసరిస్తున్న విధానాలు ఏవి మంచుకున్నా కూడా దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు జీరో ట్రాఫిక్ ఉన్నది. ముఖ్యమంత్రి కాన్వాయ్ పోయే సమయంలో 1 గంట సేపు ట్రాఫిక్ జామ్ అవుతున్నది. అది గమనించిన వెంటనే హైదరాబాద్ లాంటి మహానగరానికి ప్రజలు ఇబ్బంది పడొద్దని చెప్పి ఇమీడియట్గా మనం దాన్ని జీరో ట్రాఫిక్ డైవర్ట్ చేసినాం. అది సిద్ధరామయ్య గారు కూడా అనుసరిస్తున్నారు. అట్లనే ఆరోగ్యశ్రీని 10 lakhs వరకు ఎక్స్పాండ్ చేసినాం. అది రాజస్థాన్ చేస్తున్నది. సో అంతేకాకుండా రేపు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత డెమోక్రటిక్గా ఉంటాడా అని అనుకునేటట్టుగా కూడా రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే తనకు ఒక ప్యాషన్ ఉంది, ఏంటంటే ఒక సామాన్య సేవకునిగా ప్రధానమైన పోస్టులో ఉండే నాయకులు ఉండాలి. అది మా రాహుల్ గాంధీ గారిలో తను చూసింది. ఏఐసిసి ప్రెసిడెంట్గా ఉండని, దాదాపు ఆ గాంధీల కుటుంబానికి ఇప్పుడు వారసునిగా ఉండని, తను ఒక సామాన్యునిగా ఆటో డ్రైవర్ లాగా, లారీ డ్రైవర్ లాగా, వరి చేలు కోసే కూలీలాగా తను ఉండడం అనేది అందరికి ఇన్స్పిరేషన్ మాలాంటి వాళ్ళకి. అట్లా రేవంత్ రెడ్డి గారు కూడా అదే నేపథ్యంతో ఉంటాడు. అది తను పాదయాత్ర అప్పుడైనా సరే అనుకరించడం అనను కానీ అనుసరించడం అనేది, నాయకుడిని ఫాలో కావడం అనేది తనకు ప్యాషన్. అన్నిటికంటే ఎక్కువ మంచి ఎవరిలో ఉన్నా కూడా దాన్ని ఎట్లా అడాప్ట్ చేసుకోవాలని దానికే ఎక్కువ తృష్ణ ఉంటుంది. రేపు మీరు చూస్తారు ముఖ్యమంత్రి ఇంత సరళంగా ఇంత సహజంగా కూడా ఉంటాడా అని కూడా రాష్ట్ర ప్రజలు అనుకునే విధంగా ఉంటుంది. ఎందుకంటే అది సామాన్య కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి, కష్టాలతో పైకి వచ్చిన వ్యక్తే కాకుండా ప్రజల కష్టాలు బాగా తెలిసినోడే అధికారం చలాయించాలనే దానికంటే అధికారాన్ని పంచాలనే ఒక ఆలోచనతో ఉన్న వ్యక్తి. భవిష్యత్తులో నేను అనుకుంటా ఇప్పటి వరకు చరిత్రలో మరి చెన్నారెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, తర్వాత మన ఈయన రాజశేఖర్ రెడ్డి గారు, ఇట్లా కొన్ని పేర్లు చెప్పుకుంటూ వస్తారు. వీళ్ళ సరసన చేరడానికి, వీళ్ళను మర్చిపోయేటట్టుగా చేయడానికి కూడా పోటీ పడతాడు నేను అనుకుంటున్నా. అలాంటి క్వాలిటీ. అద్దంకి దయాకరు సీట్ని సాక్రిఫైస్ చేశాడు. మొత్తానికి తుంగతుర్తి సీట్లో మందుల సామెల్ అయితే గెలిపించినటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో అద్దంకి దయాకర్ పేరు గెలిచిన నాటి నుంచి నేటి వరకు కూడా ఈ దాదాపు 3వ తారీఖు రోజు రిజల్ట్స్ వచ్చాయి. ఈరోజు 15-16 తారీఖు వచ్చాము. ఈ 13-14 రోజుల నుంచి దయాకర్ పేరు లేకుండా ఎక్కడ కూడా వార్తాపత్రిక కనబడతలేడు, ఏ మీడియా ఛానల్. అసలు అద్దంకి దయాకర్ యొక్క స్థానము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎలా ఉండబోతుంది అనే చర్చ. ఒకటి, ముందుగా నా తుంగతుర్తి ప్రజలకు నా కృతజ్ఞతలు. ఎందుకంటే
ఆ చివరి క్షణంలో సీటు సామీల్ గారికి ప్రకటించిన కొత్త అభ్యర్థి అన్నట్టుగా కాకుండా ప్రజలు ప్రేమించిన తీరు, సామీల్ గారిని గెలిపించిన తీరు యావత్ 2 రాష్ట్రాలు కూడా సంతోషపడ్డాయి. ఎందుకంటే దయాకర్ సీటు దయాకర్కి ఇవ్వకపోతే నష్టపోతుందేమో అని ఒక కొంచెం ఉండే. కానీ రేవంత్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, నేను పదే మేము బహిరంగ సభ కూడా తుంగతుర్తిలో పెట్టినప్పుడు చెప్పినాం, మేమనుకొనే ఓటేయండి మా భరోసా అని చెప్పినాం. తర్వాత స్వామిల్ గారి యొక్క సామాన్య అంటే సామాన్యంగా ఉండే నాయకుడు, జనంలో కలిసిపోయి ఉండే నాయకుడు అదనంగా ఇప్పుడు ఇంకెక్కువ 50,000 నేను అనుకున్న 25,000 to 30,000తో గెలుస్తాం అనుకున్నాం. అది 50,000 నేను యాదృచ్ఛికంగా ఆ రోజు బహిరంగ సభలు 50,000తో గెలిపించాలని అనుకున్నాం. 51,000 వచ్చినాయి. సో అందుకు తుంగతుర్తి ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంత నిబద్ధతతో ఉందో అదే నిబద్ధతో రేపు గెలిచినాక సామీల్ గారితో పాటు మేమందరం కూడా ఆ నియోజకవర్గ అభివృద్ధికి మంత్రిగా మా వెంకటరెడ్డి గారు జిల్లా మంత్రిగా, అటువైపు ఇంకో మంత్రిగా స్థానికుడైన ఉత్తమ్ గారైనా, రేవంత్ రెడ్డి గారు ప్రామిస్ చేసిండు అక్కడ కంపల్సరీ మీరు గెలిపించండి, దయాకర్ విషయంలో నేను కేర్ తీసుకుంటా, సామీల్ గారిని గెలిపించండి అని చెప్పి ఆ రోజు చెప్పినందుకు మాకు తుంగతుర్తి పట్ల మా అందరికీ బాధ్యత ఉన్నది. ఒక 15 సంవత్సరాల నుంచి అక్కడ అధికారం కోల్పోయినందుకు ఒక్కసారిగా ఇప్పుడు మా సామీల్ భాషలో చెప్పాలి, సామీల్ అన్న భాషలో చెప్పాలంటే పొల్లుగా దాన్ని డెవలప్ చేయాలి. ఇప్పుడు అది ఉన్నది. ఇప్పుడు ఎందుకంటే అంత కసి ఉన్నది జనానికి కూడా, అంత నష్టపోయి ఉన్నాం కాబట్టి డెవలప్మెంట్ చేస్తారు సరిగా బాగానే ఉంది. కానీ ప్రభుత్వంలో అద్దంకి దయాకర్కి ఏం పోస్ట్ రాబోతుంది, ఎమ్మెల్సీ, మినిస్టర్, ఇట్లా చాలా రకాలైనటువంటి మాటలు వినబడతా ఉన్నాయి. మీకేమైనా సమాచారం ఉందా? ఇప్పటికే 11 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి, ఇంకా 6 మందికి అవకాశం కలుగుతూ ఉంటుంది. అలాగే 6 ఎమ్మెల్సీలు కూడా ఖాళీ అయినటువంటి సందర్భం కనబడుతూ ఉంది. ఏమైనా మీకు ప్రభుత్వం నుంచి ఇక్కడ నుంచి వెళ్ళి హామీ, లేకపోతే ఢిల్లీ హైకమాండ్ నుంచి వెళ్ళి హామీ, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు దాన్ని సాక్రిఫైస్ అన్నారు మీరు. సాక్రిఫైస్ ఏం కాదు, అది బాధ్యతే. నేను మా ముఖ్యమంత్రి గారు కాకముందు మా ప్రిసిస్ ప్రెసిడెంట్గా ఉన్న వారికి కూడా చెప్పిన, అది నా బాధ్యతే. నా బాధ్యత తను తీసుకుంటాడు. ఏంది ఆ సాక్రిఫైస్ అనే దాన్ని నేను బాధ్యతగా భావించిన, నన్నేం చేయాలనే బాధ్యత మా రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు. ఇప్పుడు తాను ముఖ్యమంత్రి కావడం వల్ల రాష్ట్రంలో చాలామంది సంతోషంగా ఉన్నారు. దాంట్లో దయాకర్ ఒకడు. దయాకర్ కూడా ఎట్లా అనుకుంటుండంటే దయాకర్ కూడా అధికారం వచ్చినట్టే అనుకుంటున్నాడు. రెండవది వారి హామీల్లో ఠాక్రే గారు టచ్లో ఉన్నాడు, పర్సువేట్ చేస్తున్నాడు. ఏం చేయాలని నిర్ణయం కూడా వాళ్ళకు మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఎమ్మెల్సీ చేద్దామని, కొంతమంది మంత్రిని చేసిన తర్వాత ఎమ్మెల్సీ వస్తుంది, లేకపోతే కొంతమంది మంత్రిని చేసి ఎంపీగా పంపిద్దాం. ఇట్లా ఏ ఆలోచన అయినా నాకు చేసేదే ఉంది కదా. సో అలాంటప్పుడు ఇక నేను ఇంకా ఫీల్ కావాల్సిన అవసరం ఏంది? అయితే సమావేశాల కంటే నేను నా హోదాకు సంబంధించి ఏ సమావేశాల్లో, ఇప్పుడు జనరల్ సెక్రటరీగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఆ హోదాకు సంబంధించిన సమావేశాల్లో నేను పాల్గొనే హక్కు ఉంటుంది. తర్వాత మిగతా అధికార ప్రతినిధిగా కూడా ఉన్నా కాబట్టి ఎవ్రీడే మీతో మాట్లాడేదంతా కామన్ థింగ్స్. ఏంది మీడియా మార్నింగ్ లైవ్స్, ఈవినింగ్ లైవ్స్, లేకపోతే ఇంటర్వ్యూస్ ఇట్లాంటివి వారు కూడా ఠాక్రే గారు కూడా చేసి మీడియా ఇష్యూస్ అన్నీ మంచిగా ప్రభుత్వం గురించి పాజిటివ్గా పోతున్నాయా, అటు డ్రైవ్ చేస్తున్నాను. ఈ మధ్యన వారు ఫోన్ చేసి కలిసిదామని చెప్పిండ్రు. నేను పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండే ఒక సామాన్య కార్యకర్తను. రెండోది, పార్టీ ఇది ఇవ్వలేదని సహజంగానే అలిగే టైపు కాదు నేను. ఒకవేళ అలిగేటట్టు ఉండేది ఉంటే అప్పుడే టికెట్ల విషయంలోనే ఏమంటే మాయమైపోతుంది. రెండవది ఏంటంటే కాంగ్రెస్ పార్టీతో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్రజలకు ఎంతో మేలు జరగాల్సి ఉన్నది. ఆ సందర్భంలో నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనై ఉండాలి. అది నా నైతిక బాధ్యతను భావిస్తున్నాను. అంటే నేను నాలాంటోడు బీఎస్పీతో ఉండొచ్చు, నాలాంటోడు ఇంకో పార్టీతో, లేదంటే బీఆర్ఎస్తో ఉండొచ్చు, ఇంకేటైతే ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీతోనే ఎందుకు ఉండాలనో రేపు కాలం చెప్తుంది. అది నేను ముందుగా ప్రిడిక్ట్ చేస్తున్నా కాబట్టి కాంగ్రెస్ పార్టీని నన్ను నెట్టినా వెళ్ళలేను. ఎందుకంటే ఇది మాత్రమే రాజ్యాంగాన్ని పరిరక్షించే పార్టీ, ఇది మాత్రమే ప్రజాస్వామిక విలువల్ని కాపాడే పార్టీ. కాబట్టి టికెట్ కొరకు నేను మీతో కూడా మనం వాదించుకున్నాం. ఐఎమ్ నాట్ ఫర్ ఓన్లీ ద టికెట్, ఐఎమ్ ఫర్ ది పార్టీ అన్న. అంటే ఏంది, నేను టికెట్ కొరకు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో ఉండటం లేను, కాంగ్రెస్ పార్టీ కోసం ఉంటున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది ఒక ఫస్ట్ అంశం నన్ను అట్రాక్ట్ చేస్తే, ఆ ఫ్యామిలీనే ప్రాణాలు వదిలైనా సరే రాజ్యాంగాన్ని కాపాడుతున్నారు. రాజ్యాంగం, నేను బేసికల్గా అంబేద్కర్ అవుతుంది, రాజ్యాంగం పరిరక్షించేటోళ్ళు నాకు వాళ్ళు ఆత్మీయులు. సో గాంధీ ఫ్యామిలీ నాకు ఆత్మీయత ఎందుకు ఉంటుంది అంటే అందుకు
ఆ పార్టీని రక్షించడానికి, ఆ పార్టీతో పనిచేయడానికి, ఆ పార్టీని ఈ సాక్రిఫైస్ను ముందుకు తీసుకురావడానికి, ఆ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి వచ్చిన రేవంత్ రెడ్డి గారిని నేను అందుకనే అందరికంటే ఎక్కువ ఎందుకు ఇష్టపడతా అంటే అందుకు. అట్లంటే మరి భట్టి గారు కాదా, ఉత్తమ్ గారు కాదా అనొచ్చు మీరు. ఉత్తమ్ గారు చేసినప్పుడు ఉత్తమ్ గారికి సహకరించినాం, భట్టి గారికి ఇచ్చుంటే భట్టి గారికి. అది ఎవరు పార్టీ అధినేతలు పార్టీ వాళ్ళు పంపిస్తే వాళ్ళకు నేను లాయల్గా ఉండే పరిస్థితి, నేను నా డ్యూటీ. అదే సందర్భంలో ఢిల్లీలో పీఠం దక్కాలంటే ఖచ్చితంగా ఎంపీలుగా గెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా అద్దంకి దయాకర్ను వరంగల్ ఎంపీ, అది రిజర్వ్ స్థానంగా ఉంది, వరంగల్ ఎంపీకి వెళ్ళమంటే ఖచ్చితంగా వెళ్ళడానికి వెళ్తారా, లేదు అంటే ఏదైనా ఖచ్చితంగా లోకల్లోనే ఉంటాను నేను, రాష్ట్ర స్థాయికి సంబంధించిందే తీసుకుంటానటువంటి ఏమన్నా మొండికేసేటువంటి అవకాశం ఉంటుంది? పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాడనేది క్లియర్. ఒకవేళ నేను ఇది కాదు ఇంకా అది ఇంకోటి ఏమని అడిగే పరిస్థితి ఉండదు. వారిని ఏ స్థాయిలో వినియోగించుకోవాలనుకుంటే ఆ స్థాయిలో పార్టీ వినియోగించుకుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారే వారు ముఖ్యమంత్రి కాకంటే ముందు చెప్పిండ్రు. వారి మాటలకు విలువనిస్తా. అట్ ద సేమ్ టైం నా సేవలు ఇక్కడ ఉపయోగపడతాయి అనుకుంటే ఇక్కడ ఉంచుతారు. మంత్రిగా దయాకర్ రాణిస్తాడు, మంత్రిగా ప్రజలు కోరుకుంటున్నారు, మంత్రిగా ఉంటే మంచి జరుగుతుంది. నాకు ఒక అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే తెలంగాణ ఉద్యమకారుడిని అవ్వడం వల్ల మిగతా నాయకుల కంటే ఎక్కువ తెలంగాణలో నాకు కనెక్టివిటీ ఉన్నది. లైక్ కోదండరామ్ గారు, లేదంటే కేసీఆర్ గారు, లేదంటే తెలంగాణ ఉద్యమ ఘట్టాలని మేము ఉన్నాం కాబట్టి కేటీఆర్, హరీష్ రావు, ఇంకెవరో మమ్మల్ని విమర్శించడానికి కూడా ఉండదు. కాబట్టి నన్ను స్టేట్లో ఉంచుతారని నేను అనుకుంటున్నా. సరే, మంత్రిని చేసి ఎమ్మెల్సీ చేస్తారా, ఎమ్మెల్సీని చేస్తారా, ఎంపీగా పంపిస్తారా అనే విషయాలు నా పరిధిలోని కావు. అవి అధిష్టానం పరిధిలోని, పీసీసీ పరిధిలో. బట్ నేను సామాన్య కార్యకర్తగా ఉన్నా. అఫ్కోర్స్ నేను మండలికి, శాసనసభకు పోలేని స్థితి వచ్చిన నేను ఒక సగటు తెలంగాణ ఉద్యమ నాయకునిగా, కాంగ్రెస్ నాయకునిగా వివిధ వేదికల మీద నేను కౌంటర్ చేసే హక్కు నాకున్నది. సో దాన్ని వినియోగించుకోగలుగుతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ 10 సంవత్సరాల్లో నేనేమి అధికారంలో ఉన్నోని కాదు కదా, లేదు కనీసం విపక్షంలో ఉన్నా కూడా ఎమ్మెల్యేను ఎమ్మెల్సీను ఉన్నోని కాదు. ఐఎమ్ జస్ట్ అధికార ప్రతినిధిగానే ఉన్నా. ఈ మధ్య కాలంలో జనరల్ సెక్రటరీ అయినా, అది పరిమితమైన పదవి హోదాని. బట్ నేను వాయిస్ను నేను అంతకంటే ఎక్కువ బలంగా గెలిపించగలను. ఇప్పుడు ఇంకా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఇంకెక్కువ వినిపించగలను, ఏ హోదా లేకున్నా. కాబట్టి హోదా కొరకే దయాకర్ కాంగ్రెస్ పార్టీని అట్టి పెట్టుకున్నాడు అని అనడానికి కూడా వీలు లేకుండా 2024 తర్వాత ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి దయాకర్ లాంటి నాయకుడు ఉపయోగపడుతుందో కూడా చూస్తారు డెఫినెట్గా. ఎందుకంటే ఆ మాట ఎందుకు చెప్తున్నా అంటే, భాజపా దేశంలో అధికారంలో ఇప్పుడు ఏంటంటే మన అదృష్టం కొద్దీ తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రాలే, ఒక తిప్పలు తప్పినాయి. ఎందుకంటే ఈయన అకృత్యాలు కూడా చూడడానికి చాలా ఘోరంగా ఉంటుండే. ఇక్కడ ఇప్పుడు ఈ చిన్న మోడీని ఓడగొట్టినాం, మా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు. రేపు పెద్ద మోడీ అఘాయిత్యాలు కూడా పెద్ద ఎత్తున పెరగబోతాయి. ఎందుకంటే థర్డ్ టైం వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ చేంజ్ చేస్తామంటారు. అసలు ఈ రిజర్వేషన్ సిస్టమ్ ఎందుకు అంటారు. అసలు కాంగ్రెస్ ముక్త భారత్ పేరు మీద వాళ్ళు చేయబోయే వాటికి మేము డెఫినెట్గా ఆ రోజు స్వాతంత్రోద్యమంలో ఎట్లా ఉన్నారో ఇలా బీజేపీ నుంచి విముక్తి కల్పించడానికి కూడా మాలాంటి వాళ్ళం అట్లా ఉండాలి. సగటు కాంగ్రెస్ వాదిగానే కాదు, సగటు ఉద్యమకారునిగా కూడా మాలమానాడు అధ్యక్షుని కూడా నా పాత్ర ఉంటుంది. సో ఆ సందర్భంలో మేము అవసరమవుతాం. మీరు అన్నట్టుగా మొరాయించేదో మొండికేసేదో దయాకర్ లిస్టులో ఇంకా ఉండదు. గతంలో ఉన్నదని కూడా నేను అనను. ఇప్పుడు ఉన్న దాని ప్రకారం 64 ప్లస్ సిపిఐ మీ మిత్రపక్షానికి ఒకటి 65 సీట్లు రావడం జరిగింది. ఇంకా మీరు ఏదైతే మార్జిన్ 60 అని చెప్పుకుంటామో దానికి 5 ఎక్కువ కనబడతా ఉన్నారు. ఈ ప్రభుత్వము ఎక్కువ కాలం నిలవడానికి అవకాశం లేదనేటువంటి మాటలు కొంతమంది రాజకీయ విశ్లేషకులు, అలాగే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళు అంటున్నారు, గెలవనటువంటి వాళ్ళు అంటున్నారు. ఒక రకమైనటువంటి అది నడుస్తూ ఉంది. అసలు స్ట్రెంథెన్ చేసుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా, లేదు అంటే ఈ 65తోనే కొనసాగి ప్రభుత్వాన్ని నిలుపుకుంటారా? ఇప్పుడు ఎవరైతే పెసిమిస్టిక్గా ఉంటాడో, ఎవడైతే సమాజం పట్ల ఒక ఏహ్యభావంతో ఉంటాడో, ఎవడో అయితే కాంగ్రెస్ అంటే జీర్ణించుకోలేడో అట్లాంటి వాళ్ళు కొంతమంది అంటారు. ఇదే సందర్భంలో ఏమైందంటే గతంలో 19 మందిని గెలిపిస్తే 12 మంది బయటికి పోయారనేటువంటి ఒక అపవాదు కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్ల పైన ఉంది. దానిలో కొంతమంది మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, అది నడుస్తూనే ఉంది. అప్పుడు పోయిన వాళ్ళు అనుభవిస్తున్నారు కదా. ఇప్పుడు అక్కడికి పోయిన వాళ్ళంతా ఇక్కడ పీసీసీలు కావాలి, ముఖ్యమంత్రులు కావాలనుకున్న వాళ్ళే పోయిండ్రు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చి ముఖ్యమంత్రి అయ్యేసరికి వాళ్ళకు ఒక ఈర్ష్యాపూరిత పరిస్థితి వచ్చింది, గంతే వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా కొనసాగుతా అంటే కూడా అదే కడుపులో నొప్పి ఉంటుంది. ఆ కడుపుల నొప్పితో వాడిపోవాల్సిందే తప్పితే కాంగ్రెస్కి ఏం కాదు.
10 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వానికి ఎలాంటి డోకా ఉండకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. అంటే తెలంగాణ కాంటెక్స్లో 10 years అనేది ఒక టెన్యూర్ అయింది. సో దీన్ని కాపాడుకోవడంతో పాటు ప్రజలు నిరంతరం మాకే అధికారం ఇచ్చే విధంగానే ప్రయత్నం చేస్తాం. కానీ ప్రజా వ్యతిరేకత ఎట్లా వస్తుందనే విషయంలో అది పక్కన పెడదాం. కానీ నాయకుల వ్యతిరేకత ఉంటుంది. మనోడు ఉన్నాడు, పేరేంది మన రాజాసింగ్, 6 నెలలు అంటాడు. ఆయన మొన్నటిదానికి సస్పెండ్ చేస్తే వానికి దిక్కు లేదు. కళ్యాణ్ శ్రీహారి చావు తప్పు కన్నులోట పోయినట్టు వారికి టికెట్ ఇచ్చిండ్రు, పోటాపోటీనే గెలిచిండ్రు వారు. అది కూడా ఈ కారణాలు అనేకం, సరే పక్కన పెడదాం. కానీ ప్రజాస్వామ్యం మీద విలువ ఉన్నోడు, గౌరవం ఉన్నోడు ఈ ప్రభుత్వం కొనసాగింపుకు సహకరించాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఇటు కూడా కావచ్చు కదా, వాళ్ళు కూడా ఇటు రావచ్చు కదా. అది నేను కోరుకోను. టీఆర్ఎస్లో ఉన్న 39 మంది 19 మంది కావచ్చు కదా, కానీ కాంగ్రెస్ పార్టీ అది కోరుకోదు. ఎందుకంటే కేరళ మాదిరిగా అధికార పక్షం విపక్షం కలిసి పనిచేసి కార్యాచరణ మేము అనుకుంటున్నాం. 64 + 1 + 39 + 8 + 7 అనుకుంటున్నాం. మేమంటే అంటే మేమంతా ఒకటే. అందుకని రాహుల్ గాంధీ గుర్తు చెప్తా ఎప్పుడు కూడా, మేము ఈ విద్వేషాల బజార్లో ప్రేమ కొట్టును పెట్టినాం. మేము అందరినీ ప్రేమిస్తాం. మమ్మల్ని ఎవడన్నా ద్వేషిస్తే అది వాని కర్మ. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉంది. 3 రాష్ట్రాల్లో పోయినాం, అధికారంలో పోయినాం. మధ్యప్రదేశ్లో రావాల్సి ఉండే పోయినాం, ఛత్తీస్గఢ్ రాజస్థాన్ పోయినాం. అక్కడంటే ప్రాంతీయ పార్టీలది ఉంటుంది. రేపు దేశంలో ప్రజలు మమ్మల్ని ప్రేమించాలంటే మేము ప్రజల పట్ల ప్రేమగా ఉండాలి, ప్రతిపక్షాల పట్ల కూడా ప్రేమగా ఉండాలి. ఇండియా కూటమిలో కూడా చాలామంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కోరుకుంటారు. ఇంతకుముందు కొంత అటు ఇటుగా ఉండే. నేనేమంటున్నానంటే అధికారమే లక్ష్యంగా రాజకీయాలు కావు, ప్రజలే లక్ష్యంగా రాజకీయాలు. ఇప్పుడు మేమంతా ప్రజాభవన్ అని ఎందుకు పెట్టినాం, మహాత్మా పూలే ప్రజాభవన్ ఎందుకు పెట్టినాం, ప్రజాపాలన, ప్రజావాణి. నిజంగా ప్రజలు స్వేచ్ఛాయుతంగా ఉన్నారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు. అధికారం వస్తేనే ఇంకా వాళ్ళకి ఏమైనా చేస్తే ఇంకా వాళ్ళ ప్రేమను తట్టుకోలేము, అట్లా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు బస్ ఫ్రీ అని పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లు మేము చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి చెప్తున్నారు. కొంతమంది క్యాబ్ డ్రైవర్లకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ కోసం ఏమైనా చేయబోతున్నారా? ఏపీలో ఒక వృత్తి ఇస్తున్నారనేటువంటి మాటలు వినబడతా ఉన్నాయి. అలాంటి ఆలోచనలు ఏమైనా చేయబోతున్నారా? అసలు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల కోసం? ఆటో డ్రైవర్ల యొక్క సమస్యలు త్వరలోనే ఏ రకమైన సమస్యలు వస్తున్నాయి? ఆర్థికపరమైన సమస్యలా, లేదంటే వాళ్ళ జీవన్మరణ సమస్యగానే మారిందా? ఫ్రీ బస్ అంటే కేవలం పేదలు, వెలుగుతో పల్లె వెలుగు, లోకల్ బస్సులు, తర్వాత ఎక్స్ప్రెస్ల వరకు ఉండే. కానీ ఆటో ఎక్కే వాళ్ళు, ఆర్టీసీ బస్ ఎక్కేటోళ్ళ శాతం ఎంత అనే దాని దగ్గర కూడా నాకు అనుమానం ఉంది. ఇవి ఫేక్ వీడియోలు వస్తున్నాయా, నిజమైన వీడియోలు వస్తున్నాయా? నిజంగా ఆటో డ్రైవర్ల సంక్షేమం కొరకు ఒక పథకం ఉంది, అది మేనిఫెస్టోలో కూడా పెట్టినాం. దానికంటే ఇంకా మెరుగైనది ఏమైనా చేయగలమా? మీటర్ రేట్ పెంచగలమా? లేకపోతే వాళ్ళకి ఏ విధమైన ప్రత్యామ్నాయ పద్ధతులు? ఇప్పుడు ఒక 9,000 బస్సు ఉన్నదాన్ని ఇప్పుడు మనం 15,000 బస్సులు చేయబోతున్నాం. ఎందుకు? కెపాసిటీని పెంచడం, దాంతోపాటు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించడం. వీళ్ళను ఏ విధంగా డిప్యూట్ చేసుకోగలం అనేది కూడా వీళ్ళకి ప్రయారిటీ లిస్ట్లో పెట్టొచ్చా? లేదు ఆటో డ్రైవర్లకు ఆర్థిక నష్టాలు వస్తున్నప్పుడు ఏ విధంగా సహకరించగలమో ఒక ప్రణాళిక ఉంటుంది. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. ఎందుకంటే ఆటో డ్రైవర్లు కూడా చాలని ఒక రకమైన వెట్టి చాకిరీ పని, ఒక రకంగా బానిసంతో కూడిన పని. కొన్ని ప్రాంతాల్లో లాభదాయకత ఉండొచ్చు. ఇప్పుడు క్యాబ్ డ్రైవర్స్, క్యాబ్లో ఉండే అంటే మీన్స్ దీంట్లో ఊబర్లో, ఓలాలో ఉండే వాళ్ళు కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అసలు ఈ ట్రాన్స్పోర్టేషన్కు సంబంధించి ఒక ప్యాకేజ్ ఉన్నది. దాంట్లో వీళ్ళు ఎట్లా ఫిట్ అవుతారు, వీళ్ళకి ఎట్లా మేలు చేయాలనే దాని దగ్గర ఒక ప్రణాళిక తీసుకుంటాం. అట్లా అని చెప్పి పేదలకు, మహిళలకు ఉపయోగపడే ప్రత్యేకించి ఆ పథకాన్ని దీని కొరకు రద్దు చేయడం అనేది ఉండదు. ఇప్పుడు కర్ణాటకలో ఆటో డ్రైవర్లందరూ ఏం కాలే, ఢిల్లీలో ఆటో డ్రైవర్లందరూ ఏం కాలే. మీరు ఢిల్లీకి పోయి చూడండి, ఆటోలకు ఉండే డిమాండ్ ఆటోలకు ఉన్నది. ఫ్రీ అండ్ ఫెయిర్గా వాళ్ళకు ఎట్లా ఉపయోగపడుతుందో, ఏ విధమైన పథకాలు ఉపయోగపడుతుందో అది కూడా ఆలోచిస్తాం. వాళ్ళకు కూడా గౌరవ వేతనమా, లేకపోతే వాళ్ళకి సంబంధించి వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3,000 ఇచ్చినట్టుగానో, లేకపోతే వీళ్ళకి కూలీలకు 12,000 ఇచ్చినట్టుగానో, అట్లా అది వేరే, అది మా మేనిఫెస్టోలో భాగం.
బట్ ప్రత్యేకించి పథకం ద్వారా నష్టం వచ్చినట్టు గమనిస్తే మాత్రం వాళ్ళ కొరకు తగు జాగ్రత్త చర్యలు ఎప్పుడైనా ప్రగతి భవన్ ఇప్పుడు ప్రజాభవన్ చేశారు కదా, వెళ్ళారా? అక్కడ బట్టి విక్రమార్క గారికి ఇల్లు కేటాయించినట్టుకున్నారు, చూసి వచ్చారా? లోపల ఎట్లా ఉంది ఏందనేది ఏమైనా చూసి వచ్చారా? బట్టి గారు ఉన్నారు కాబట్టి కంపల్సరీ పోవాల్సి వస్తుంది. ఇంతవరకు పోలేదు నేనైతే. డెఫినెట్గా ఈరోజు ఎక్కడో ఒక దగ్గర కలిసేది ఉంది, కానీ ఇక అది ఒక రకంగా దానికి మహాత్మా ఫూలే అని పేరు పెట్టడం వల్ల పవిత్రమైందని అయితే నేను అనుకుంటా. ఎందుకంటే ప్రగతి భవన్ పేరు మీద జరిగిందంతా దోపిడీ, ఫూలే పేరు మీద జరిగేదంతా అభివృద్ధి అని అనుకుంటా. ఎందుకంటే 3 భవనాలు ప్రజావానికి, విద్యార్థులకు శిక్షణకు సంబంధించి, ఇంకొకటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఎలాంటి సమస్యలు వచ్చినా ఒక సెంటర్ ఒకటే ఓపెన్ చేసేటట్టుంది. ఆ 3 బిల్డింగ్స్లలో రెసిడెన్స్లో బట్టి గారు ఉంటారు కాబట్టి దళితుని ముఖ్యమంత్రి చేయలేకపోయినా, వారు దళితుడిగా విపక్ష నేతగా ఉంటే కూడా ఓర్వలేకపోయినా కొట్లాడి అట్లనే నిలబడి అవమానాలు ఎదుర్కొన్న బట్టి గారు ఇప్పుడు ఏది ప్రజాభవన్లో అయిన మహాత్మా ఫూలే భవన్లో ఉంటే అక్కడ పోయి సందర్శించడం, వారిని దర్శించడం అనేది నిజంగా ఒక సామాజిక ఉద్యోగకారుడు ఒక గర్వంగా ఫీల్ అయితే డెఫినెట్గా వారు ఆ భవనంలో రేవంత్ రెడ్డి గారు తను ఉండకుండా డిప్యూటీ సీఎంగా వారిని ఉంచడం అనేది కూడా నేను గొప్ప నిర్ణయంగా భావిస్తా. అక్కడ డెఫినెట్గా ఒక దళితుని అస్తిత్వం పెరిగినట్టుగా నేను భావిస్తా. అది ఒక బీసీ పూలే పేరు మీద ఉన్న భవన్లో మా దళితుడు ఉండడం అనేది కూడా గొప్పగా భావిస్తాం. పోతాం కంపల్సరీ. ప్రభుత్వంలో ఇప్పుడు దయాకర్ అంటోడు మినిస్టర్ల కాడికో లేకపోతే గవర్నమెంట్ హెడ్స్ కాడికో పోవాల్సిన అవసరం లేదు. మేము పార్టీ ప్రొటెక్టర్స్గా ఉండాలి, పార్టీ నిర్మాణాలు కరెక్ట్గా చూసుకోవాలి. ఇలా కూడా ఇప్పుడు ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ వారి మీద రావాలని నేను అక్కడికి రావాలి, నేను ఏదో కార్యక్రమాల వల్ల డిలే అయ్యి మిమ్మల్ని ఇక్కడికి పిలిచిన, కానీ మేము సేవియర్స్ అని చెప్పను, కానీ ప్రొటెక్టర్స్గా ఎందుకు ఉండాలంటే డెఫినెట్గా కొంతమంది కొన్ని కుట్రలు చేస్తారు. ముఖ్యంగా నేను అంటున్న బీజేపీ ఎంఐఎం రూపంలో వచ్చే సమస్య ఒకటి ఉన్నది రాష్ట్రంలో. ఏదో కల్లోలాలు లేపడానికి ఒక ప్రయత్నం చేస్తారు. ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వం అనేది నిరంతరం కొనసాగాలంటే ప్రభుత్వానికి సంబంధించిన అంశాల్లో కూడా అందరూ వాచ్డాగ్ లెక్క ఉండి ప్రభుత్వ పెద్దలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేనేమంటున్నా, ప్రభుత్వం రాగానే సంతోషం కాదు, ప్రభుత్వంలో ద్వారా ప్రజల్ని సంతృప్తిపరచడమే ఇప్పుడు మా లక్ష్యంగా ఉంటుంది. ఇన్ని రోజులు ప్రతిపక్ష పాత్ర నేను ఏం ధామ్ ధూమ్ అన్నా కూడా నడిచిపోయింది. అవును, ఇప్పుడు నేను సమాధానం చెప్పాల్సిన స్థితిలో ఉన్నా. దానికి కార్యాచరణకు నేను కారణమైనా కాకపోయినా నా ప్రభుత్వం యొక్క లక్ష్యాలను చేరవేసే విధంగా దానికి దయాకర్ ఒక వాహకంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి ఈ సందర్భంలో నా ప్రవర్తన తీరుని కూడా ప్రజలు గమనిస్తుంటారు. అంతకంటే ముందు ఎట్లా ఉన్నాడు అంటే ఈ 10 days కంటే ముందు ఎట్లా మారిపోయినట్టు కొత్త పాత్ర అనేది కొంత విచిత్రంగానే ఉన్నది. నేను ఎప్పుడు అధికారంలో ఉన్న పార్టీలో లేను. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు జాయిన్ అయినా, ఎలక్షన్స్లోనే జాయిన్ అయినా. అంతకుముందు ప్రభుత్వం మీదనే కొట్లాడిన 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో. అప్పుడు కాంగ్రెస్ మీద కొట్లాడిన, తర్వాత బీఆర్ఎస్ మీద కొట్లాడిన. ఇప్పుడు కొట్లాడేది కాదు, ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది మేము ఇది ఇస్తామని చెప్పి పదే చెప్పి అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారితో సహా ఒక 15-20 మంది ఉంటాం. మేమందరం కూడా నిరంతరం ప్రభుత్వాన్ని ఈటల్లా విమర్శించిన వాళ్ళం. కాబట్టి రేపు సమాధానం కాదు, ప్రజలే సంతోషపడే విధంగా ప్రభుత్వ తీరుని తీసుకుపోవాల్సిన అవసరం అయితే ఉన్నది. మీరు ఒక సినిమాలో నటించినట్టున్నారు, ఆ సినిమా గురించి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నట్టున్నారు. ఎప్పుడు రాబోతుంది మరి? 2024లో అయినా దాని గురించి ఏమన్నా చూడబోతున్నామా? సిల్వర్ స్క్రీన్ పైన అద్దంకి దయాకర్ హీరో అని చెప్పేసి లక్ష్యం అయితే 2024 యాక్చువల్గా. దాన్ని ముందుగా రిలీజ్ చేద్దామంటే వివిధ కారణాల వల్ల 24కి చేయడమే మంచిదని మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల కంటే ముందు కూడా ప్రయత్నం జరిగింది. కానీ 2024 జనవరికి అది రిలీజ్కి అవకాశం ఉంటుంది. అది పార్లమెంట్ ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని ఉండే అవకాశం ఉంటుంది. అది నేషనల్ సబ్జెక్ట్ కాబట్టి, అంటే తెలంగాణనో లేకపోతే మధ్యప్రదేశ్, రాజస్థాన్ కాకుండా పాన్ ఇండియా సబ్జెక్ట్ అది. సో దాన్ని కొన్ని మార్పులతోని వివిధ భాషల్లో కూడా చేయాలని. ఇప్పుడు 5 భాషలు అయితే అయిపోయినాయి మన ఇండియన్ భాషలు. కొంతమంది ఏంటంటే సూచన ఏంటంటే అది ఇంగ్లీషు, స్పానిష్, చైనా కూడా చేయాలనే ఆలోచన ఉన్నారు. సో అది ఇండియాలో జరుగుతున్న అంశాలు, సామాజిక అంశాలు ఇవన్నీ కూడా వరల్డ్కి తెలియాలంటే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. ఇప్పటికైతే ఇండియన్ లాంగ్వేజెస్లో మాత్రం మేబీ జనవరి అంటే సంక్రాంతి తర్వాత, ఎందుకంటే సంక్రాంతికి మనకు థియేటర్లు దొరకవు, అంత సంక్రాంతి కోళ్ళు ఉంటాయి ఎక్కువ. సో దాని తర్వాత
26 జనవరిలోగా 26 అంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగానే రిలీజ్ కావడానికి అవకాశం ఉంది. డెఫినెట్గా సిల్వర్ స్క్రీన్ మీద చూసేది రియల్ స్క్రీనే, దయాకర్ రియల్ లైఫే. అంటే రియల్ లైఫ్ అంటే బయట జీవితంలో ఏం కొట్లాడుతుండో అదే. సో అది మేబీ 26 జనవరిలోగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది కూడా ఒక మంచి ప్రయోగం దేశంలో అవుతుంది. అట్లాంటి సినిమాలు కూడా కొత్తగా రావడానికి అవకాశం ఉంటుంది. 2024లో అద్దంకి దయాకర్ అనేటువంటి నేను అనేటువంటి ఒక మాట ఏమన్నా వినబడుతుందామా, లేకపోతే ఇదే వ్యవస్థ నడుస్తుందా? మీరు ఇప్పుడు ఇంతసేపు ఏమన్నారంటే కాంగ్రెస్ పార్టీని రక్షించేటువంటి బాధ్యత మా చేతిలో ఉందన్నారు, కానీ అధికారంలో పాలు పంచుకుంటాననేటువంటి మాట ఇంకా ఇప్పుడు కూడా వచ్చినట్టు కనబడుతుంది. అద్దంకి దయాకర్ నేను అనేది నేను కాదు చెప్పేది, పార్టీ చెప్పిస్తుంది. కానీ ఎక్కడ ఉన్నా వీఆర్ ది ప్రొటెక్టర్స్ ఆఫ్ ది, వీఆర్ ది సన్స్ ఆఫ్ ది పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ అనే తల్లిని రక్షించుకుంటేనే బతికే కొడుకులం మేమంతా. మీరు ముఖ్యమంత్రి గారైనా సన్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీనే, ప్రొడక్ట్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీనే. డిప్యూటీ సీఎం అయినా అంతే. ఈవెన్ దో సామాన్య కార్యకర్త కూడా ఈజ్ ది రియల్ బిల్డర్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ టుడే. నేను అంటున్నా ముఖ్యమంత్రి గారికి కూడా రేపు మేము కలిసినప్పుడు చెప్తాం. డెఫినెట్గా కార్యకర్తల సమస్యల పరిష్కారానికి, కార్యకర్తల ముఖ్య నాయకులకు అవకాశాలు కల్పించేదానికి కూడా ఒక వ్యవస్థను తయారు చేసి ప్రభుత్వంలో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసి ఒక కొత్త పద్ధతిని తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. ఎందుకంటే ఈ కనెక్టింగ్ అంతా ఎక్కువ మాలాంటి వాళ్ళతో ఉంటారు. మనకు తెలంగాణ మూవ్మెంట్లో ఉన్న విలేజెస్ పరిచయం కావచ్చు. ఇప్పుడు ఈ ఫోన్ 20 years ఓల్డ్ ఫోన్ ఇది. ఇప్పటికి దీనికి ఫోన్లు వస్తూ ఉంటాయి. అప్పుడు అన్న ఎమ్మెల్యే కావాలని, అటు తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు మంత్రి కావాలి. ఇప్పుడు 20 years ఓల్డ్ ఫోన్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలవి కూడా ఎక్కువ పెరిగిపోయినాయి. అంటే కార్యకర్తల యొక్క సంక్షేమము వాటిని మీరు ప్రొటెక్ట్ చేయాలి. గవర్నమెంట్ రాగానే కాదు, మళ్ళీ రేపు మనం డిపెండ్ అయ్యేది మళ్ళీ వాళ్ళ మీద. సర్పంచ్ ఎలక్షన్స్ రాగానే వాళ్ళ మీదని, జెడ్పీటీసీ ఎలక్షన్స్ వచ్చిన వాళ్ళ మీదని, లేదంటే మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చిన వాళ్ళ మీదని. రియల్ గ్రౌండ్ లీడర్ ఎవరంటే కార్యకర్త. సో వాళ్ళ ప్రొటెక్షన్ అనేది మా బాధ్యత అనేది. దయాకర్ ఏ హోదాలో ఉండనియండి, అదృష్టం కొద్దీ మంత్రి అయితే అవుతాడు, కాలేదంటే కూడా బాధపడేది ఏం లేదు. మళ్ళీ దీన్ని నీకు కావాలని లేదా ఉండడానికి దయాకర్ సిద్ధంగా, దీన్ని మళ్ళీ కావాలని లేదేమో దయాకర్ కానీ అనుకోగల, అదంతా ఏది ఇచ్చినా దాన్ని అంగీకరిస్తాం. బట్ ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే అందరూ తెలంగాణ మూవ్మెంట్లో ఉన్నవాడు కోదండరామ్ గారి పేరు కూడా అదే వస్తున్నది. అట్లా వారు ముఖ్య పాత్రలు ఉండాలని, వారికి జరిగిన అవమానాల కొరకు. మాకు కనెక్టివిటీ ఉండడానికి దయాకర్ అంటోడు ఉంటే మూవ్మెంట్లో ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, రేపు బీఆర్ఎస్లో ఉన్న మూవ్మెంట్ లీడర్స్ కూడా సఫరర్స్ ఉన్నారు. సో అల్టిమేట్గా ప్రజలు, వాళ్ళు కాంగ్రెస్ ప్రజల, బీఆర్ఎస్ ప్రజల, బీజేపీ ప్రజలు అనే దానికంటే దాని వైపు ఉండడానికి ఒక ప్రజా గొంతుకగా ఉన్నాం కాబట్టి కోరుకోవడంలో నష్టం లేదు. నేను కూడా ఇస్తే నేనేం కాదనను, నువ్వు ఇస్తా అంటే నేను వద్దనేది లేదు. కానీ మంచిగానే అద్దంకి దయాకర్ నేను అని అనిపించే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఇది పరిస్థితి. దాదాపుగా అద్దంకి దయాకర్గా నేను కాంగ్రెస్ పార్టీకి బిడ్డగానే పనిచేస్తాను, కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవడానికే నా యొక్క కృషి ఉంటుంది, దేశంలో అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రణాళికల్లో నా యొక్క భాగస్వామ్యంగా నేను ఉంటాను. ఖచ్చితంగా పార్టీ నన్ను గుర్తించింది, అది గుర్తించింది అని చెప్పాల్సినటువంటి అవసరం కొత్తగా ఏం లేదు. 2024లో నాకు సంబంధించినటువంటి మలుపులు అనేది చూడబోతున్నారు ప్రజలు అనేటువంటి ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలివెలుగు, హైదరాబాద్.